అయితే మరి మీరు ఈ సినిమా చూసిన తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు గాని స్పెషల్‌గా మెన్షన్ చేశారు. బేసిక్‌గా అదేనండి. ఏంటంటే అసలు ఏంటంటే మొదటి నుంచి కూడా వాళ్ళంతా పాపం మొన్న దానికి వెళ్ళినప్పుడు కూడా ఈ మూవీకి అందరూ కూడా చాలా బాగా ఫ్యాన్స్ అందరూ పవన్ హ్మ్. కళ్యాణ్ ఫ్యాన్స్ అవనండి, మన ఫ్యాన్స్ అందరూ కూడా కాంట్రవర్సీ లేకుండా చాలా బాగా చేశారు ఈ హ్మ్. మూవీకి. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు. హ్మ్. చాలా సంతోషం అనిపించింది నాకు హ్మ్. కూడాను. వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలిపాను. అదే అంటే ఇప్పుడు 'ప్రభాస్' గారికి ఏంటంటే కొంతమందికి ఉంటారు. ఫ్యాన్స్ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ ఉంటారు. బట్ 'ప్రభాస్' గారికి ఏంటంటే యాంటీ ఫ్యాన్స్ అనేది ఉండదు. ఓన్లీ ఉండదండి. ఫ్యాన్సే అంటే ఆయన ఉంటారు. అందరికీ కావాల్సిన డార్లింగే అందరికీ అన్నమాట. డార్లింగే యాక్చువల్‌గా. ఆయనకి అలా ఉండదు. ఆయన యాటిట్యూడ్ అవనియండి, ఆయన మెంటాలిటీ అవనియండి. ఆయన నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తి ప్రభాస్ హ్మ్. గారు. హ్మ్. ఆ మనిషిలో ఏదే ఉండదండి. కల్మషం లేని మనిషి, చిన్న పిల్లాడిలాగా అందరూ కావాలి, అంటే అందరూ ఇప్పటికి ఇంటికి బాగుండాలి. వచ్చినా అలాగే ఉంటారమ్మా అంటే? ఇప్పటికి అదేనండి, ఏం మారలేదు. ఆ! ఆ అభిమానం, ఆ ప్రేమ. బయటేమో అంత సిగ్గుపడిపోతా ఉంటారు. అంటే ఇప్పుడు ఇంట్లో 'దీపిక పదుకొనె' వాళ్ళు కూడా ఆట పట్టించారు కదా! మొన్న. నువ్వు మాట్లాడతారా అసలు మీరు మాట్లాడితే సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి. ఇంట్లో ఫ్యామిలీతో చిన్నప్పటి నుంచి అలవాటు కదా! ఆ! కృష్ణరాజు గారు, సున్నం రాజు గారు ఫ్యామిలీ ఎప్పుడు కలవటం. అవునవును. అంచేత ఇంట్లో చాలా ఫ్రీగానే ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు. ఇప్పుడొచ్చినా కూడా అలాగే ఆ! మీతో అలాగే చాలా ఉంటారా? అండి. అదే ఆప్యాయత, అదే అబ్బో! ప్రేమ. అసలు ఏమీ హ్మ్. తగ్గదు. హ్మ్. ఆ బాబు కూడా నిన్న 3 రోజుల నుంచి ఫోను చేసి నేను మాట్లాడదామన్నా నేనే డిస్టర్బ్ చేయను. ఎందుకంటే ఆయనకి ఎన్ని లక్షల వేల మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడొచ్చు కదా అని హ్మ్. ఓన్లీ మెసేజ్ ఒకటే పెట్టాను. హ్మ్. దానికి వెంటనే పాపం రిప్లై ఇచ్చారు కూడా. ఏం పెట్టారు? మీరేం పెట్టారు? ఆయనేమి అస్సలు ఇచ్చారు? ఆయనకి పెట్టడం అంటే అది మీరు ఇంటర్నేషనల్ హీరో కాదు, యూనివర్సల్ హీరో కూడా కాదు. అంతకన్నా ఎక్కువని పెడితే ఆయన చాలా ఆయనేమి హ్యాపీగా రిప్లై ఇచ్చారండి? రిప్లై పెట్టారనమాట. అంటే ఆయనకి బాగా ఏంటది రెస్పెక్ట్ ఎక్కువ కదా! హ్మ్. అలా అనమాట. ఒక నమస్కారం పెట్టారు నాకు. యాక్చువల్‌గా అదే. అది. అంటే బేసిక్‌గా ఏంటంటే అంత ఆయనకు మార్వెల్ హీరో మీరు. హ్మ్. అక్కడి నుంచి హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడి నుంచి మీకు వెయిట్ చేస్తారు. మీరు యాక్ట్ చేయాలని డేట్స్ కోసం. చెప్పాననమాట నేను. హ్మ్. దానికి ఆయన చాలా అయితే 'కల్కి' గురించి మాట్లాడితే ప్రతీదీ ఒక అద్భుతమేనండి 'కల్కిలో'. హ్మ్. అంటే ఇది బావుంది, అది బావుంది అని చెప్పలేము. బట్ కాకపోతే మీకు బాగా నచ్చిన సీన్ అంటే ఏం చెప్తారు 'కల్కిలో'? అదే ఫస్ట్ అంతా బాగా బాబు కామెడీ చాలా చేస్తారు. ఆయనకి బిల్లా అవును. దగ్గర నుంచి ఆ కూడా టైమింగు. ఆ టైమింగ్స్ ఏంటి, ఆ ఆయనకు కూడా అలాగా సరదాగా ఉండడం కూడా ఇష్టం. నేచురల్‌గా కూడా అలా ఉంటారు. హ్మ్. ఇందులో అది చాలా నచ్చింది. లాస్ట్ ఇంకా అసలు ఆయన అలాగా 'కర్ణుడి' స్టేజ్ కింద కర్ణుడు, ఆ కర్ణ అలా చూస్తా ఉంటే అసలు ఇంకా ఎలా ఉందంటే హాఫ్ అన్ అవరు మేమెవరం కూడా ఎక్కడున్నామో అనిపించిందనమాట. అవును. ఈ అవునండి. లోకంలో తెలుగు ఉన్నట్లేదు. లేదు. అవును. ఆయన ఎప్పుడైతే 300, 400 బ్యాగ్ ఆయన కలికి 2898 అన్నారో అక్కడికే తీసుకెళ్ళిపోయారు అందరిని తీసుకెళ్ళిపోయారు. ఆయన. అవును. అలా ఫీల్ అయ్యారు అందరూ కూడా. అవును. ఒక అద్భుతం నిజంగా. యెస్. ఎందుకంటే కృష్ణరాజు గారు కూడా చేశారు ఆ క్యారెక్టర్. హ్మ్. కర్ణ. 'కర్ణ' క్యారెక్టర్ కర్ణ అవునండి. అవును. క్యారెక్టరు అవును. చాలా పేరొచ్చింది కృష్ణరాజు గారికి అవును. నిజంగా. అది మళ్ళీ బాబు చేయడం అనేది హ్మ్, చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కృష్ణరాజు గారికి ఇష్టమైన క్యారెక్టర్ అది. అదే. అదే. అంటే ఏదైనా కూడా జరుగుద్దంటే అలాగా అంటే అదే అక్కడి నుంచి తిరిగి తిరిగి వచ్చి మళ్ళీ ఒక ఫుల్ అదే సర్కిల్ అదే. లాగా లైఫ్ అక్కడి దాకా తీసుకొచ్చింది ఆయన్ని. అసలు ఫస్ట్ కృష్ణరాజు గారు మూవీ ఒకటి అప్పుడే ఆయన 'కల్కి' అని పేరు పెట్టి ఆ! మూవీ స్టార్ట్ చేశారండి. ఎప్పుడా? అప్పుడే మీకు నాకు తెలిసి ఇంచుమించుగా 40 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 40 ఇయర్స్ బ్యాక్ 'కల్కి' స్టార్ట్ చేసి. 'కల్కి' ఆ! పేరు కూడా దాని మీద 'కల్కి' మాకు కొన్ని షూట్ చేసినవి కూడా ఇంట్లో ఉంటాయి అవి. ఆహా! దానికి ఫస్ట్ సాంగ్ కూడా ఆ మూవీతోనే మన కీరవాణి గారు ఒక సాంగ్ చేశారంట ఆ సినిమాకి. హుహు. ఫస్ట్ ఓకే. రెమ్యునేషన్ కూడా సూర్యనారాయణ రాజు గారికి ఆయన కీరవాణి గారు చెప్పడం జరిగింది. అదే. అదే. ఎంతో ఇప్పటికి ఆయన ఫస్ట్ ఆయన రికార్డ్ చేసిన సాంగ్‌ని అక్కడ దేవుడింట్లో ఉంటదంట ఆయనకి, కీరవాణి ఓహ్! గారికి. అది నైస్. నైస్. కృష్ణరాజు గారు అప్పుడే స్టార్ట్ చేశారు ఆ మూవీ. హ్మ్. మరి అది ఎందుకు ఆగిపోయిందో మనకు తెలీదు. హ్మ్. వాళ్ళు అది మేమెప్పుడు డిస్కస్ చేయలేదండి ఎప్పుడు. చేయలేదు. అది తీయలేదు. ఏదో హ్మ్. కొన్ని అనివార్య కారణాల వల్ల తీయలేదు. అంటే మీరు గురు శిష్యులు అన్నారు కదా! వీళ్ళ డిస్కషన్‌లో ఎప్పుడైనా ఈయన పేరు చెప్పడం, ఆయనకి నచ్చడం ఏమైనా జరిగి ఉంటదంటారా? అంటే ఎలా జరిగిందో తెలీదు ఎందుకంటే గానీ 'కల్కి' తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్‌కేనే ఉంది గదా! ప్రాజెక్ట్‌కి తర్వాత ఆ 'కల్కి' అనేది అంటే ఆయన నాగి గారు కూడా అవతారం గురించి, లాస్ట్ అవతారం గురించి ఆయన అనుకున్నారు 'కల్కి' హ్మ్. అవతారం హ్మ్. అని. అది అలాగా అదే అనుకోకుండా ఇవన్నీ జరగటం అంటే ఆయన చాలా అప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పిన సినిమా పేరు ఇప్పుడు మళ్ళీ రావడం, రావడం, సేమ్ కర్ణుడి కర్ణుడి వేషం వేషం వేయటం వేయడం. అనేది నిజంగా ఆ కృష్ణరాజు గారు అన్నీ అలా డిజైన్ చేసుకుంటారు ఆయన అంతే. హ్మ్. లైఫ్‌లో ఎలా ఉండాలో డిజైన్ చేసుకున్నారు.
తర్వాత కూడా ఫ్యామిలీ ఏంటి అందరూ ఎలా ఉండాలో అనేది కూడా ఆయన డిజైన్ చేసుకున్నారు అనమాట. అది కృష్ణరాజు గారు అదే అంత ఇంపార్టెన్స్ ఆయనకి లైఫ్లో, జీవితంలో ఆయనకి ఏంటంటే ఆయన గురించి కాకుండా అందరి గురించి అందరూ బాగుండాలి అని ఎప్పుడు ఆలోచించేది. ఆలోచన, లైఫ్ని అలా ఎప్పుడు సంతోషంగా ఎంజాయ్ చేయటం అదే అనేది ఓన్లీ మన కృష్ణరాజు అదే అందుకే అజాత శత్రువు అంటారమ్మా. అంటే మామూలు జనరల్ గా పదం అంటారు కానీ నిజంగా ఇండస్ట్రీలో అజాత శత్రువు అంటే ఆయనే కృష్ణరాజు గారు, ఇప్పుడు సేమ్ ప్రభాస్ గారు ప్రభాస్ కూడా. గారండి.